ఆ యొక్క అయోధ్య నగరానికి రాముడు కావచ్చు, దశరథుడు కావచ్చు, ఆయన తండ్రి అజమహారాజు కావచ్చు, ఎవరు పరిపాలించినా ఇప్పుడు హైదరాబాదు మహానగరానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్న మేయర్ అంటే నగరాధ్యక్షులు ఒకరు ఉంటారు. వారికి ఆహ్వానం ఉంది అంటగా నా దృష్టికి రాలేదు. వారిని ప్రథమంగా పెట్టాలి. ఇవన్నీ ధర్మాతిక్రమణనే సూచిస్తున్నాయి. ఓకే, శాస్త్ర విషయానికి వస్తే ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆ విగ్రహంని అది వరకు ఏ విగ్రహం ఉన్నది ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా అక్కడ ప్రతిష్ఠించే అవకాశం ఉంటే దాన్ని పెట్టమన్నది శాస్త్రం. మన కంటికి ఇంతగా ఉంది కదా దాన్ని పెద్దది చేద్దాం అనుకోవడానికి లేదు. దాన్ని అలాగే ఉంచాలి. మూలంలో మూలశక్తి. విశ్వనాథ్ సినిమా ఒకటి ఉంది, స్వాతి కిరణ్. ఆ సినిమాలో ఆ యొక్క మమ్ముట్టి ఎవరో అంటారు, ధ్వజస్తంభం లేని దేవాలయం ఎలా ఉంటుంది అని. ప్రాణం లేని శరీరం లాగా ఉంటుంది. అంటే అక్కడ ధ్వజము అక్కడ శిఖరము రెండూ లేవు. అంటే నువ్వు శిథిల గృహంలో ప్రతిష్ఠ చేస్తున్నట్టుగా వర్తించే అవకాశం ఉంటుంది. శిఖరము ధ్వజం సంగతి పక్కన పెడదాం. సరే, ఒకవేళ దాన్ని అతిక్రమించినారనుకుంటే ఆ మూలమూర్తిని అధివాస క్రియలు ఉంటాయి. ఏలాలవంగ సుగంధ జల అధివాసం ఉంటుంది. అంటే ఏలకులు లవంగాలు లాంటివన్నీ వేసి. ఇవన్నీ నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్తుంది. ధర్మసింధు అని మనకు ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం తీస్తే జీర్ణ దేవాలయ నిర్మాల్య విధి దగ్గర నుంచి సమస్తం ఉంటాయి. సో ఇక్కడ మూలరాముడు ఎవరైతే ఉన్నారో అంటే బాలరాముడి విగ్రహం, ఒకవేళ దాన్ని మీరు పెట్టలేనప్పుడు ఆ విషయాన్ని పీఠాధిపతుల ముందు పెట్టి వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకుని కొన్ని వేల సంవత్సరాల నుంచి పూజ అందుకుంటున్న మూర్తి కావచ్చు, వందల సంవత్సరాల నుంచి అందుకోవచ్చు. అంటే వీళ్ళు చెప్పే ప్రకారం 1954లో పెట్టారు అన్నారు. అంటే అప్పటిదాకా బాలరాముడిని గుర్తించినట్టుగా చెప్పారు. వాస్తవంగా అది బాలరాముడి ప్రతిష్ఠ అనేది కొన్ని వందల సంవత్సరాలు, అంటే చెప్పాలంటే బిఫోర్ క్రైస్టే అక్కడ విగ్రహం ఉంది. విగ్రహం లేకుండా గుడి ఎలా వస్తుంది? కాబట్టి ఇట్లా సత్యదూరమైనటువంటి మాటలు చాలా చాలా చెప్పారు. ఇది అన్నీ సత్యదూరమే. సరే, అందులోని ప్రాణ చైతన్యం అంటే నువ్వు ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్నపాటి దేవతా పటాన్ని పూజ చేస్తే సహజ మానవుడు అంటే మీన్స్ ఒక మామూలు మానవుడు ఇంట్లో ఒక చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేస్తుంటే ఆ చిత్రపటంలోని ఏదో ఒక భాగం ప్రమాదవశాత్తు కాలిపోతే దాన్ని తీసుకెళ్ళి ఈ నదిలో కలపాలి నాయన అంటే విలవిలలాడిపోయేటువంటి సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నాం మనం. మన శరీర భాగమే కోల్పోయింది అన్నంత బాధతో ఉంటారు. అటువంటి మూలరాము అతి పురాతనమైనటువంటిది. మీరు చెప్పినట్టు 1954లోనే బాలరాముడిని పెట్టిన ఎన్ని రోజులు పూజలు అందుకున్న రాముడిలోని శక్తిని కళ అపకర్షణ ఆ శక్తిని తీసి ఇందులో దారపోసినట్టు ఎక్కడా లేదు. అధివాసాల తర్వాత రాముడు ఏ మూర్తి ప్రతిష్ఠించబోతున్నదో ఆ మూర్తి నగరోత్సవానికి వెళతాడు. అది జరిగినట్టు ఒక్కసారి అయోధ్యాపుర వీధుల్లో ఊరేగిన తర్వాత ప్రతిష్ఠ చెయ్యాలి. ఓకే, అలాంటిది ఏం జరగలేదు. ఒకవేళ ఆ విగ్రహం బరువుగా ఉన్నప్పుడు భరించలేనంతటి బరువు ఉంది, మానవులు ఎత్తుకొని నేరుగా పోయి పెట్టలేని పరిస్థితుల్లో ముందుగా దాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠ పూర్వం యంత్రస్థాపన చేసి పెడతారు. ఆ ప్రకారం చూసినప్పుడు ఈరోజు వారు ముహూర్తానికి పెట్టుకున్నప్పుడు నిన్నటి దినమునే యంత్ర ప్రతిష్ఠ జరిగిపోయినట్టుగా ఉంది. సో యంత్ర ప్రతిష్ఠ జరిగిన రోజు తర్వాత వెంటనే దాని మీద విగ్రహ ప్రతిష్ఠ జరగాలి. యంత్ర ప్రతిష్ఠ తర్వాత విగ్రహం పెట్టి తర్వాత దానికి ప్రాణ కళావాహనం జరగాలని చెప్పింది శాస్త్రం. ఆ కళావాహాన్ని కూడా నాడీ సంధానం ద్వారా దర్భలని అభిమంత్రించి, దర్భలో అమృతం ఉంటుంది కాబట్టి దర్భలని తాడుగా పెట్టి వారు కలశం చేసినటువంటి ఆవాహన చేసినటువంటి కలశ మూర్తుల నుంచి ప్రాణ చైతన్య శక్తిని ఆ మూర్తికి అగ్నిముఖంగా అందిస్తారు. ఇది ఏది అక్కడ జరిగినట్లేదు. సరే, ఒకవేళ జరిగింది మా దృష్టికి కూడా రాలేదు. ఆఖరిలో అత్యంత కీలక ఘట్టమైనటువంటి నేత్రోన్మీళనం అంటే కళ్ళని ఓపెన్ చేయడం. ఇది
అంతటి చైతన్య శక్తిగా మీరు దారపోసిన మూర్తిని ప్రథమ దర్శనం చెయ్యవలసినది కన్య. చిన్న పిల్ల చెయ్యాలి. కన్య చేసిన తర్వాత కన్య, కుంభ, గో, దర్పణ శాంతి. కన్య తర్వాత గోవు దర్శనం చేయాలి. గోవు తర్వాత కుంభం దర్శనం చేయాలి. కుంభం తర్వాత అద్దంలో ఆ రాముడి మూర్తిని చూపించాలి. తర్వాత ఎండుగడ్డిని ములిచిన తర్వాత మిగతా భక్తులు దర్శించాలి. అదేం జరగలేదు. అటువంటిది కాకుండా మోడీ గారి చేతికి బంగారు తీగ ఇచ్చారు. వారికి శాస్త్రం గురించి తెలియకపోవచ్చు. మీ బుద్ధి ఏమయ్యింది? ఆ ట్రస్ట్ బుద్ధి. ఇది అధర్మం అండి, ఇలా చెయ్యకూడదు. మీరు నేరుగా వచ్చి అలా తీయకూడదు. వచ్చి కావాలంటే మీరు ఒక చిన్న పాపను పట్టుకొని ఆమెకు దర్శనం చేయించి, కన్య దర్శనం మొదట. ఆ తర్వాత గోవును మీరు పరమ పవిత్రంగా పూజ చేసి మన గోవును పెట్టి దర్శనం చేయించి తర్వాత మీరు చేసుకోండి, శాస్త్రం ఇలాగే ఉంది అని చెప్పాలి. ఏదీ లేదు. నేను సుమారుగా 435 ప్రతిష్టలు చేయించాను. అన్ని ప్రతిష్టల్లో కూడా ఇలాంటి పద్ధతులే చేశాను. నేను చేయడం కాదు, అందరూ కూడా అదే చేస్తారు. ఏ పండితుడిని అడిగినా మొట్టమొదటి దర్శనం కన్యను పెట్టి చేపిస్తారు. అది జరగలేదు. నేత్రోన్మీళనం చేసేది ఎవరు చేస్తారు? ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి నేత్రోన్మీళనం చేస్తాడు. లేదా అన్ని కార్యక్రమాలని ప్రథమంగా అక్కడుండి పర్యవేక్షిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆచార్యుడు ఆయన చేస్తాడు. ఒకవేళ ఆచార్యుడు కూడా చెయ్యకూడదు, దీనికి ఒక గొప్ప విశిష్టత ఉంది అనుకునేటప్పుడు ఖచ్చితంగా పీఠాధిపతిని పిలిచి వారు ఓపెన్ చేస్తారు. ఇవి ఏవీ లేకుండా మోడీ గారు వెళ్ళి 2 పువ్వులు అక్కడ వేసి నేత్రోన్మేళనం చేయించారు. సో రానున్నటువంటిది క్రోధినామ సంవత్సరం. అంగారకుడు రాజు, యుద్ధ భయాలు, అనేకమైనటువంటి భయాలు ఉంటాయి. సో ఇటువంటి సమయంలో దేశానికి అరిష్టప్రదమైనటువంటి పనులని ఎంత వీలైతంత తగ్గించాలి. ఇప్పుడు ఇంకొక అపప్రద కూడా మూట కట్టుకుంటున్నారు మోడీ గారు. ఓకే, నాకు మోడీ గారు అంటే చాలా ఇష్టం. కానీ వారికి తెలిసి జరిగినా తెలియక జరిగినా ఇది తప్పే. ఏమి జరిగింది అనే దగ్గరికి వచ్చినప్పుడు శాస్త్రబద్ధంగా శూన్యం అంటే సూర్యుడు ఉత్తరాయణం మారిన తర్వాత కొంత చీకటి ఏర్పడుతుంది అనేది ఉంది. ఈ చీకటి అనేది మన కంటికి అగోచరం, కనపడదు. కనుమ మారినప్పుడు చీకటి ఏర్పడుతుంది. దీన్ని శూన్యమాసం అని శాస్త్రం నిర్ణయించింది. ఓకే, అలాగే దక్షిణాయనం అయినప్పుడు ఆషాఢ మాసాన్ని కూడా శూన్యమాసాన్ని నిర్ణయించింది. ఈ శూన్యమాసాల్లో ఏ దేవతా శుభకార్యాలు చేయరాదు. వారు ఇప్పుడు ముహూర్తం పెట్టుకున్నారు. 12:29 అభిజిత్ లగ్నం అని ఒక గొప్ప ముహూర్తం అని వారు వాక్కుచ్చారు. సరే, వారి అభిప్రాయం. రెండవది, ఈరోజు ఏదైతే వారు చేసినటువంటి నక్షత్రం ఉన్నదో అది మృగశిర నక్షత్రం కింద వారు చెప్పారు. మంచిది, మృగశిర నక్షత్రమే. లగ్నము మధ్యాహ్నం 12:09 వారు డిసైడ్ చేశారు. అయితే ఆ సమయంలో ఉన్నటువంటి లగ్నంలో గురువు ఉండడం, శ్రీరామచంద్రుడి రాశికి 7వ ఇంటిని చూడడం, అలాగే ఆయన కులదేవత అయినటువంటి సూర్యుడి రాశిని గురువు చూడడం, ఇవన్నీ వారు చెప్పినటువంటి ఒక మంచి శుభాలు. కానీ ఇక్కడ వాళ్ళు మర్చిపోయినటువంటి విషయం ఏమిటంటే ఆ 12:09 ఆ లగ్నం మీద శని భగవానుడి దృష్టి ఉంది. అది పొరపాటున చేశారా, గ్రహపాఠం చేశారా? ఇది ఖచ్చితంగా శని భగవానుడు జ్యోతిష్ శాస్త్రంలో 4 గ్రహాలు శుభగ్రహాలు, 3 గ్రహాలే వాస్తవంగా బుధ, గురు, శుక్రుడు. చంద్రుడు శుభుడు అంటారు. తత్కాల పాపులతో చేరితే పాపగ్రహం అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక పొరపాటు జరిగింది. ఇలా తప్పులు లాగుతూ వెళితే చాలా తామర తుంపలుగా తప్పులు వస్తూనే ఉన్నాయి. ఓకే, సామాన్య ప్రజల్లో నన్ను అడిగినటువంటి ఒక విషయం ఏంటంటే, రామేశ్వరం దగ్గర రాముడు నడిచినటువంటి నేల అది అయోధ్య నేల అన్నారు. మరి ఇక్కడ రాముడు సాక్షాత్ వారధి గట్టి నడిచి విజయయాత్ర ముగించి తిరిగి వచ్చి
వారధిని విభీషణుడు కోరిక మేరకు వారధిని కూల్చేశాడు చేశాడు కదా. మరి రాముడు నడిచిన ఆ నేల నుంచి ఒక్క శిల కానీ అంత మట్టి కానీ అక్కడ ఉన్నటువంటి తీర్థాన్ని కానీ అయోధ్యకి తీసుకువెళ్ళిన దాఖలాలు ఉన్నాయా అని అడిగారు. నాకు తెలియదండి, మీకు తెలిస్తే చెప్పండి అన్నాను. ఎందుకంటే నా దృష్టికి రాలేదు, ఆ, మీ దృష్టికి వస్తే చెప్పండి. చెప్పండి. వెళ్ళలేదు.